ఇంద్రేశం గ్రామ పంచాయత్లో ఉన్న బీసీ గురుకులం ఫర్ గర్ల్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి, ఇస్తున్న భోజనం గురించి, ఏర్పాటు చేసిన స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్ క్లెన్లీనెస్ గురించి, అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చదువుతున్నారు, అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. పలు సూచనలు అక్కడున్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది. అలానే అక్కడ నుంచి ఐనోల్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని, బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ కూడా కిచెన్, డైనింగ్ హాల్, స్టోరు, ఇస్తున్న భోజనం, క్లీన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది. సీసీ కెమెరాల గురించి క్లాస్లో విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది. అవి ఇమీడియట్గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేశం విజిట్ చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలకు విద్యార్థులు ఉన్నారు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సో స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని. అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది. వాటి మీద డిఓ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు జరిగిన ఇన్స్పెక్షన్ యొక్క. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇది మనం రెంటెడ్ ప్రెమిసెస్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఆ ఓనర్తో మాట్లాడి వీటికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. విండోస్, డోర్స్, టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్, కేజీబీవీ సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఒక గురుకులం కానీ, కేజీబీవీ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెమిసెస్ అన్ని నీట్గా ఉంచుకుంటూ స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి 2 రోజులుగా మండలాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్స్ అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్, కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ 3 months మరి 10 చాప్టర్స్ ఉన్నాయి, 20 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి ఎట్లా కవర్ చేసుకోవాలి? ఎగ్జామ్ ముందు మనకు 2 weeks ముందు ఏ విధంగా ఈ అన్ని చాప్టర్స్ కూడా మనం రివైజ్ చేసుకోవాలి. సో ఒక ప్లాన్ అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. సో దట్ మీ ఒక సబ్జెక్ట్ సపోజ్ మ్యాథ్స్ తీసుకోండి, ఆ మ్యాథ్స్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ అన్ని కూడా కవర్ అయ్యే విధంగా ఎట్లా మీరు ఒక ప్లానింగ్ వేసుకుంటారు. 2 weeks టైంలో ఎగ్జామ్ ముందు అన్ని కూడా రివైజ్ అవ్వాలంటే మీరు నోట్స్ కూడా రాసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చదివినప్పుడు. ఎందుకంటే మన సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ బయో సైన్స్ తీసుకున్నాం, చాలా కష్టమైన టర్మ్స్ ఉంటాయి, టెర్మినాలజీ, డయాగ్రామ్స్ అన్ని కూడా ఒక నోట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. నోట్స్ ఉంటే రివిజన్ ఈజీ అవుతుంది. ఎగ్జామ్ అడిగేవి కొట్టే ఉంటాయి. సో అన్ని కూడా మీరు ఉంటాయి. కొందరు టెక్స్ట్ బుక్ లో కూడా అందరూ చేసుకుంటుంటారు, అదైనా ఉంది. బట్ నోట్స్ రాసుకుంటే ఏమంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా అయినా స్పెల్లింగ్స్ మీకు వస్తున్నాయా మేడం?
367. 367 స్టూడెంట్స్. టీచర్స్ ఎంతమంది ఉన్నారు? 8. మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుని 8 4. 9 అని రాస్తారు ఇప్పుడు. సిస్టమేటిక్గా వచ్చేది మా మనసులో ఖాళీ పనిచేస్తున్నాం అర్థం కట్టే పిల్లలు వాళ్ళకి ఆరోగ్యం రీత్యా అర్థం పెరుపట్లో ఆ పెరుపట్లో అక్కడ ఆడబెట్టింది. ఫీల్ అయ్యాము. సో మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి జీవితం అంటే ఏంటి, జీవితంలో బైపీసీ ఎంతమంది ఉన్నారు? ఇంటర్మీడియట్ లో ఓకే. సిఈసి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఇన్ ఎనీబడీస్ కెరియర్. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి లైఫ్ లాంగ్ కూడా అవి ఉండిపోయే మార్క్స్. ఫ్యూచర్ లో ఏ జాబ్ అప్లై చేసినా కూడా ఇవన్నీ చూస్తారు. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ విధంగా ర్యాంక్స్ వచ్చాయి, డిగ్రీ తర్వాత డిగ్రీ కూడా డిగ్రీలో పర్సెంటేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి స్టూడెంట్ మెరిట్ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ 3-4 ఇయర్స్ చాలా చాలా సీరియస్ గా తీసుకొని బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే లైఫ్ లో ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ ప్రతి సబ్జెక్ట్ లో కూడా మీరు మంచి మార్క్స్ 10/10 జీపీఏ. ఎంతమందికి వస్తాయి 10/10 జీపీఏ? అందరికి వస్తాయా? 10 వచ్చే విధంగా మీరు ప్రతి సబ్జెక్ట్ కూడా చదవాల్సి ఉంటుంది. అలానే ఇద్దరు స్టూడెంట్స్ కూడా. సో చదివేటప్పుడు ఏమంటే కొంచెం ప్లానింగ్ తో చదవాలి. ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని మీరు క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అప్పుడే మీరు ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలనేది మీకు తెలుస్తుంది. ఎంత కష్టంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆర్ ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, అవన్నీ కూడా మీరు కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం సో ఈసారి కూడా ఇంచుమించు అదే స్టాండర్డ్ లో క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి. సో అది మీరు చూసుకొని అసెస్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది. ప్లస్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఊరికే మనము డైలీ ఏదో ఆర్సీపురం ప్లస్ ఏజెన్సీ ఎవరు వాటర్
ఏ టైంకి ఉంటుంది రోజు? 12:40. పెట్టేస్తాను. క్వాలిటీ బాగానే వస్తుంది. ఎప్పుడైనా మధ్యలో ఒక బ్యాగ్ తేడా ఉంటుంది, ఇదంతా బాగా కొంచెం అట్లా 3 days చేయిస్తున్నాను. ఫ్రీక్వెంట్గా వస్తున్నాను. ఇస్తున్నారా పిల్లలు? మరి దేనికి ఇస్తున్నారు? ఒక్కొక్క పిల్లలకి ఆఫ్టర్ 16 ఉంటాయి మేడం. అన్నీ ఇవే పంపిస్తున్నాం. రోజుకి ఎన్ని ప్యాకెట్స్ అయిపోతుంది? 24-25 మేడం. వీక్లీ వస్తుంది. అలాట్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తున్నారు. 12 పురుగులు ఏమైనా ఉన్నాయా? హౌస్ ఫ్లైస్ ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు వండి? ఇంకేం ఇవ్వండి మధ్యాహ్నం? ఏ క్లాస్లో ఉన్నారు మీరు? 10th క్లాస్. మరి వెరీ ఇంపార్టెంట్ కదా? ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? మ్యాథ్స్. 10/10 ఎంతమందికి వస్తాయి? ఆల్ సబ్జెక్ట్స్. డార్మిటరీస్, టాయిలెట్స్ క్లీన్ గానే ఉంటున్నాయా? ఏం గేమ్స్ ఆడుతున్నారు? 10th అయిన తర్వాత కూడా స్టడీస్ అట్లే సీరియస్ గా పర్సూ చేయాలి. అందరూ కూడా లైఫ్ లో బాగా సెటిల్ అయ్యే విధంగా చదవండి. ఆల్ ది బెస్ట్. Common salt. Generally, what is salt? Salt and again. ఏం చేస్తున్నావు ఈరోజు? వినిపిస్తున్నావా? ఇది ఎన్నో పాతవన్నీ పెట్టుకున్నట్లు ఇది పాలు ఇక్కడ పెడితే లీక్ అవుతుంది. గుడ్లా వేస్తున్నారు. తింటున్నారా?
ప్రెగ్నెంట్ వాళ్ళు మా పాప పెద్దది ఇక్కడ